హాయ్ మనము స్పీచ్ గురించి చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాము. సో మీకు ప్రీ రిక్విజిట్ స్కిల్స్ ఏంటవి అని తెలుసు, లేదా అటెన్షన్ ఎలాగా స్పీచ్కి ఇంపార్టెన్స్ అని తెలుసు, అండ్ స్మాల్ సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలని తెలుసు. చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి, మేడం మా పిల్లవాడికి 5 ఏళ్ళైనా ఇంకా స్పీచ్ రాలేదు, లేదా మా పాపకు 6 ఏళ్ళైనా ఇంకా స్పీచ్ రాలేదు అంటారు. అసలు ప్రాబ్లమ్ని మీరు ముందే ఐడెంటిఫై ఎందుకు చేయరు? 5 ఏళ్ళ దాకా వై ఆర్ యూ వెయిటింగ్ అని నేను అడిగినప్పుడు, మేడం మా ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ నాన్నకి అప్పుడే వచ్చింది, వాళ్ళ తాతకి 7 ఏళ్ళకి వచ్చింది అని చెప్తారు. బట్ దయచేసి మీరు కంపేర్ చేయొద్దు. ఒకప్పటి సివిలైజేషన్ వేరు, ఇప్పటి మనం పెరుగుతున్న వాతావరణం వేరు. ఒకప్పుడు చాలా సోషల్ గ్యాదరింగ్స్ ఉండేవి, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, లేదంటే కనుక పేరెంటాళ్ళు, ప్రతి వీక్ ఏదో ఒక పండగో ఏదో ఒక చిన్న వ్రతాలో ఏయోటి గ్యాదరింగ్స్ అనేవి ఇళ్లలో ఉండేవి. కాబట్టి ఆ గ్యాదరింగ్ వల్ల కొంత గొప్ప ఏదైనా స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది రికవరీ అయిపోయేది. బట్ ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, 1 మంత్కో 2 మంత్స్కో ఒక చిన్న సోషల్ గ్యాదరింగ్ ఉంటుంది. అది కూడా పిల్లలు అందులో మింగిల్ అవుతున్నారా లేదా అనేది పట్టించుకోవట్లా. పెద్దవాళ్ళు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు మింగిల్ అవుతున్నారే కానీ పిల్లలు నిజంగా రిలేటివ్స్ని కలుస్తున్నారా, ఫ్రెండ్స్ని కలుస్తున్నారా, వాళ్ళతో మాట్లాడుతున్నారా అనేది ఒకటి మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ రెండోది వచ్చేసి, పెద్దవాళ్ళుగా యాజ్ ఎ గ్రాండ్ పేరెంట్స్గా మీరు గమనించాల్సింది, మీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ వాళ్ళు పిల్లలు వేరే పిల్లలతో ఆడుతున్నారా, మీరు టైం స్పెండ్ చేస్తున్నారా పిల్లలతో. ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు చక్కగా కబుర్లు చెప్పేవాళ్ళు, పిల్లలతోటి కథలు చెప్పేవాళ్ళు, వాళ్ళు చిన్న చిన్న ఆటలు ఆడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయి పిల్లలకు కూడా ఒక ఫోన్ ఇస్తున్నారు, వాళ్ళు ఫోన్ మాట్లాడుతున్నారు. సో అలా కాకుండా ఇంటరాక్ట్ అవ్వండి. స్టిల్ మీరు ఎంత ఇంటరాక్ట్ అవుతున్నా పిల్లల్లో కనుక బిహేవియర్ ప్రాబ్లం ఏదైనా చూశారు, మింగిల్ అవ్వట్లేదు పిల్లలు అనుకుంటే, ఇమ్మీడియట్గా మీరు బిహేవియర్ అనలిస్ట్, సర్టిఫైడ్ బిహేవియర్ అనలిస్ట్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇస్తారు. సరైన థెరపీ టైంకి తీసుకోవటం వల్ల పిల్లల్లో కూడా స్పీచ్ అనేది తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు దయచేసి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెయిట్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్ని గుర్తిస్తారో ఇమ్మీడియట్గా కాంటాక్ట్ యువర్ ప్రొఫెషనల్. థ్యాంక్ యూ.